ఉదయించిన సూర్యుడు సాయంత్రం అస్తమించటం సహజం. కానీ ఉదయించిన బాల్యం వెనువెంటనే అస్తమించటం అసహజం, అమానుషం. సంతోషంగా ముందడుగు వేయాల్సిన బాల్యం సందేహాలతో వెనుదిరిగి పారిపోతోందా? ఎండిపోయిన చెట్టు మీద సైతం పక్షులు గూళ్లను కట్టుకుంటాయి. కానీ ఉన్న గూడును వదిలిన ఈ చిన్నారులు గమ్యం లేని గమ్యాన్ని వెతుక్కుంటూ నగరాలకు చేరుకుంటారు. అలా పారిపోయి వచ్చిన పిల్లలకి సాధారణంగా రైల్వే స్టేషన్లే అమ్మఒడిలా ఆశ్రయిస్తాయి. తమలాగా పారిపోయి వచ్చిన వారే వీరికి బంధువులు, స్నేహితులు. ఎంతో గారంగా అమ్మ చేతి గోరుముద్దలు తినవలసిన వయసులో ఏది దొరికితే తింటూ కడుపు నింపుకుంటూ ఉంటారు. ఏదీ దొరక్కపోతే ఆకలి మంటల్ని కన్నీళ్లతో, మంచినీళ్లతో చల్లార్చుకుంటారు. ఎక్కడ పడితే అక్కడ ఆదమరచి నిద్రపోతూ ఉంటారు. నిలువునా ప్రాణాలు తీసే ప్రమాదం పక్కనే పొంచి ఉందని తెలిసినా పట్టించుకోని తెగింపు జీవితం పట్ల వారికున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. మనం పనికిరావని పారేసిన వస్తువులే వారికి ఆదాయాన్నిచ్చే మార్గాలు. చిత్తు కాగితాలు, ఖాళీ సీసాలు అమ్ముకుంటూ కాస్తో కూస్తో సంపాదనకి అలవాటు పడతారు. సంపాదనతో పాటు వ్యసనాలు మొదలవుతాయి. ఇది కాగితాల మీద రాసిన తప్పుల్ని దిద్దుకోవటానికి ఉపయోగించే వైట్నర్. ఈ వైట్నర్తో వీళ్ళు జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేస్తున్నారు. డ్రగ్స్ కన్నా ఎంతో చవకగా దొరికే ఈ వైట్నర్ని పీలుస్తూ పాపం మత్తులో మునిగిపోతారు. ఆటపాటలతో గెంతాల్సిన బాల్యం ఇలా మత్తులో పడి మతి చెడి విరంగం వేస్తుంటుంది.
ఏ బాధ, ఏ భయం, ఏ ఆశ, ఏ ఆకర్షణ వీరిని వాళ్ళ ఇళ్లల్లోంచి బయటికి లాక్కొచ్చి ఇలా వీధుల పాలు చేసిందో వాళ్ళ మాటల్లోనే విద్దాం. షంటి, హైదరాబాద్. మా అమ్మ కొడితే నేను వచ్చేసా. నేను అడుక్కుంటా, ఎవరు తీసుకెళ్ళట్లేంటి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. నా పేరు అంజలేల్. బొలారంలా డబ్బులు తీసుకోవాలని వచ్చిన. కార్డు తీసుకొని వచ్చినాడంటే ఇంటికాడ నుంచి. నేను చెప్తాను రండి. నా పేరు హబీబ్. మా ఇంట్లో వాళ్ళు ఏం చేయలా. మా ఇంట్లో వాళ్ళు చెప్పి రాలా. నేను ఒక అమ్మాయికి కజిల్లిస్తే వాళ్ళు స్కూల్లో వాళ్ళు కొట్టారు. వాళ్ళ నాన్న చైర్మన్ వాళ్ళ కోసం తిరుగుతున్నాడని నేను ఇటు వచ్చేసా. ఆ అమ్మాయి నాకు కుట్టిపించింది. రాత్రి ఏం చెప్పిందంటే పొద్దున్నే 7:30 గంటలకి రామని చెప్పింది. 7:30 క్లాక్ అంది. నేను వచ్చా. పక్క సందులో వెళ్దాం బా అంటే వెళ్ళాము. వెళ్తే సార్ వాళ్ళు పట్టుకున్నా. బాగా పరిగెత్తిచ్చా చాలా దూరం. డబ్బులు నాకేం అవసరం లేదు సార్. ఆ పిల్ల కావాలా. దానికి వదలనుగా నేను. అసలు వదలను దానికి. 10 రోజుల తర్వాత వెళ్ళి కొడతాను నేను. చైర్మన్ చేసేయాలా. అబ్బో షూటింగ్ తీస్తున్నారుగా, తప్పైపోయింది. కట్ చేసి ఇమ్మని చెప్పండి. విజయవాడ నేను వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఇంట్లో గొడవ వచ్చేసి మా నాన్న తాగుతాడు. ఇంట్లో బాగా పొట్టాడేస్తుంటాడు. నాన్నకి పడదు. ఇంట్లో వచ్చేసి రోజుకి 150 రూపాయలు సంపాదిస్తా. బాధలు మర్చిపోతే తాగుతున్నా సార్. దగ్గర ఉంటాను సార్. మనకి అలవాటు పడ్డాం కదా తిరుగుడు బాగా. కడప జైల్లో నుండి వచ్చేసిన చేయి కొరికినాం పోలీసు వాళ్ళు. పట్టించుకునే వాళ్ళు ఉంటే బాగుపడతారు. ఎవరైనా బాగుపడతారు. నేనే ఎందుకు? ఎవరు వస్తారండి ఇక్కడ? మన బట్టలే చూస్తే చిచి అంటారు. ఇంకెవరు వస్తారు? దిక్కులేని ఇలాంటి వాళ్ళని మాయమాటలతో కొందరు చేరదీసి బాల కార్మికులుగా మార్చి వెట్టిచాకిరీ చేయిస్తూ వీళ్ల బాల్యాన్ని దోచుకుంటున్నారు. ఏదో ఒక సమస్య నుంచి దూరంగా పారిపోయి వచ్చిన వీళ్ళకి ఆ సమస్య తమతోనే ఉంటుందన్న నిజం పాపం ఎప్పటికీ తెలియదు. అందుకనే అతి చిన్న సమస్యని పెద్ద సమస్యగా చేసుకుని సమాజానికే సమస్యగా మారుతున్నారు. దారి తప్పిన బాల్యాన్ని దారి మళ్లించటం మన బాధ్యత మాత్రమే కాదు, మన అవసరం కూడా. లేకపోతే రేపటి పౌరులుగా మారాల్సిన ఈ బాలలు సంఘ విద్రోహ శక్తులుగా మారి వారి భవిష్యత్తుతో పాటు దేశ భవిష్యత్తును కూడా అగమ్యగోచరంగా మారుస్తారు. జీరో ఒక్కటే ఉంటే దానికి విలువ లేదు. దాని ముందు ఓ అంకె చేరితే జీరోకి విలువ పెరుగుతుంది. వీళ్ళు అంతే. వీళ్ల పక్కన ఓ అండ చేరి ప్రేమగా చేరదీస్తే వీళ్ళు విలువైన వ్యక్తులుగా మారతారు. ఆలోచించండి, అక్కున చేర్చుకోండి.